ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. పోసాని గతంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. నేను లోకల్ సినిమాలో నానికి తండ్రిగా పోసాని కీలక పాత్ర పోషించారు. ఇటీవలే పోసాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపాడు. ప్రస్తుతం అడపాదడపా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ రాజకీయ చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్పై ఆయన మాట తోలడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి పోసాని ఆసక్తికర కామెంట్ చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో ఏపీకి ఎవరైతే బెటర్ అన్న ప్రశ్నకు జగన్ అని సమాధానం చెప్పేశారు పోసాని. దేవుడా దేవుడా మాయదారి దేవుడా, ఈ ముగ్గురులో నాకు జగన్ అంటే ఇష్టమని బదులిచ్చారు. మోడీ జపం చేస్తున్నారనే భయంతోనా లేకుంటే నల్లధనం దాచుకున్నారా అని పోసానిని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోసాని కృష్ణమురళికి ఈ రోజు ఏం కావాలి చెప్పండి, నేను బీజేపీ మెంబర్ కూడా కాదు అన్నారు. బ్లాక్ మనీ ఉంటే తీసుకెళ్ళండి, ఐటీ వాళ్ళకి చెప్పండి. డబ్బులు లేక మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ పరిస్థితి తనకు రాకూడదని తన బిడ్డలు తాను సంతోషంగా బతికేందుకు కావాల్సిన డబ్బు సంపాదించుకున్నానని పోసాని తెలిపారు.